వైఎస్ఆర్ 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 जोहार వైఎస్ఆర్ जोहार 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 వైఎస్ఆర్ जोहार 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 వైఎస్ఆర్ जोहार जोहार హ్యాపీ బర్త్డే వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार 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 వైఎస్ఆర్ जोहार 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 వైఎస్ఆర్ जोहार जोहार कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जोहार వైఎస్ఆర్ जोहार जोहार వైఎస్ఆర్ हमारा है వైఎస్ఆర్ हमारा है వైఎస్ఆర్ हमारा है జోహార్ వైఎస్ఆర్ जोहार जोहार జోహార్ వైఎస్ఆర్ जोहार जोहार రైట్ సార్ ఇక్కడ అన్న 6 హైదరాబాద్ కొంచెం సార్ ఇక్కడ आज एक हमारे नहीं रहने की वजह से आज वैएस राजशेखर रेड्डी साहब सारे आंध्र प्रदेश और तेलंगाना में याद करते हुए आज उनका बर्थडे मना रहे। ऐसी ऐसी चीज़ें का कारनामे थे वैएस राजशेखर रेड्डी के साथ। वैएस राजशेखर रेड्डी साहब गरीब आदमी हो या किसान हो या स्टूडेंट हो या एम्बुलेंस के वास्ते 108 किए, इतने खिदमात के अंजाम दिए। जो स्कॉलरशिप हो, जो माइनॉरिटी रिजर्वेशन 4% का है, जो देन दी वैएस राजशेखर रेड्डी साहब। దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఎంతో మేలు చేసినాడు. మహిళా సంఘాలకు కూడా పావల వాటికి రుణాలు ఇచ్చినాడు. మహిళా సంఘాలు ఎంతో అభివృద్ధి చెందినాయి. రైతులు కూడా ఈ ఐకేపీ సెంటర్లు పెట్టింది మొట్టమొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. రైతులకు రుణమాఫీ చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారే. వారు తర్వాత రుణమాఫీ కానీ రైతులకు కూడా 5,000 ఇన్సెంటివ్ ఇచ్చి రైతులు ఆదుకున్నటువంటిది. తర్వాత ఉచిత కరెంటు తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. వారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఉచిత కరెంటు, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 సేవలు, ఈ యొక్క సేవలను ఆ రోజు మేము 2006 సంవత్సరంలో వారిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నిజంగా వారి గురించి చెప్పాలంటే ఆధునిక దేవాలయాల ప్రాజెక్టులు కానీ, సంక్షేమం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన మహానేత వారు. మనందరికీ ఆదర్శం. వారి ఆశయాలను మనందరం ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల క్యాంప్ ఆఫీస్లో వారి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము చిన్న ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా రైతులందరికీ ఉచిత కరెంటు కానీ, ప్రతి ఒక్కరికి 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ పరిపాలన అందించారు. దురదృష్టవశాత్తు వారి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం ఈ రాష్ట్రానికి కానీ దేశానికి ఒక గొప్ప నాయకుని కోల్పోయిందని సందర్భంగా తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి గత 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూలదూసే విధంగా మన్ను టెండర్లో పాదయాత్ర 1000 కిలోమీటర్ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భరోసా కల్పించి
తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి నేను ముఖ్యమంత్రి అయితే మీకు సంక్షేమ ఫలాలు అందిస్తా అని చెప్పి ఈ ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు అధికారం తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్ప తప్పదు. అంతేకాకుండా మిత్రులారా, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు కూడా రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడుస్తూ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ అన్న గారు కూడా జగిత్యాలని అనునిత్యం జగిత్యాల నియోజకవర్గంలో ప్రజల అందుబాటులో ఉంటూ మరి సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి మరి గొప్ప నాయకుడు మరి సంజయ్ అన్న సందర్భంగా తెలియదు. రాజశేఖర రెడ్డి అంటేనే ఒక రైతు బిడ్డ. వారు చేవేళ్ల నుంచి ఇచ్చోడ వరకు, శ్రీకాకుళం జిల్లా ఉన్న ఇచ్చోడ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర మండు టెండలో చేసి 2014 ముందున్న ముఖ్యమంత్రి వాళ్ళు కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనే విధానంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగాని అప్పుడు అన్న పరిస్థితి లోపల ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తామన్న ఉద్దేశం కొద్దీ వారు 2014లో ఒంటి చేత్తోటి 200 పైచులకు నియోజకవర్గాల్లో అధికారం తీసుకురావడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఏ స్కీమ్లైనా ఉచిత కరెంట్ కానీ, 108 అంబులెన్స్ కానీ, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కానీ, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారంటే వారి పుణ్యమని చెప్పక తప్పదు. భారతదేశ చరిత్రలో కూడా ఏదైనా స్కీములు ఇంప్లిమెంటేషన్ అయినా అంటే అది కూడా ఓన్లీ ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవతోటే తెలంగాణ రాష్ట్రం అవుతున్న సభాముఖం తెప్ప. ఐకేపీ సెంటర్లు పెట్టినప్పుడు చాలా మంది ఐకేపీ సెంటర్లు విభేదించారు. వారన్న ఒక గొప్ప మాట మాకు ఇప్పటికి చెవులో ఉంటుంది. సోదరులు అందరు అబ్జెక్షన్ చేస్తే 50 కోట్లు నష్టం జరుగుతుంది కావచ్చు, పరీక్షను చూస్తా, 50 కోట్లు నా ఆడబిడ్డల కూడా ఖర్చు పెడతా, పోయినా పర్వాలేదు, సక్సెస్ కాకుండా ఫెయిల్ అయినా అని ఒక నినాదం కొద్దీ ముందు తీసుకుపోయి చొరవ చూపి ఇలా ఏదైతే ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనిపించిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు చెప్పక తప్పదు. రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక రైతు ఎట్లుండాలి, బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కూడా ఆనాడు కూడా వారు ధోతితోటే, అంటే వారు ధరించే పంచకట్టుతోటే వారిని ఆహ్వానించి, అమెరికా పోయినా కూడా అదే పంచకట్టుతోటి ఆహ్వానించి భారతదేశంలో పడ్డ పంచకట్టు విధానం ఏందని ఉన్నదనేది ప్రపంచం దేశాల్లో అందరికీ తెలియజెప్పిన మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు చెప్పదు. వారు పెట్టిన స్కీమ్ల లోపల ఇవాళ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2.5 సంవత్సరాల రాజశేఖర్ రెడ్డి వారు పెట్టిన అభివృద్ధి పనులనే కొనసాగిస్తున్నాం. రాజశేఖర్ రాకముందు గ్రామాలన్నీ కుంటుపడిపోయినాయి, గ్రామాల ఇలాంటి అభివృద్ధి లేదు. గాంధీజీ కలలుగాన స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యాన్ని అనే నినాదాన్ని ముందు తీసుకుపోయి గ్రామాలలో మౌలిక వసతులు కల్పించి ఆనాడున్న ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఫండింగ్ ఇచ్చి సర్పంచ్కి ఇంత చేయాలి, ఎంపీటీసీలకి కోటా ఇస్తున్నామని చెప్పి సపరేట్గా అప్పుడు ఎంపీటీసీ కార్యకర్తలు అందరూ పిలుచుకొని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు పిలుచుకొని మీటింగ్ పెట్టి, కార్యకర్తలు మీటింగ్ పెట్టి ఆనాడు ప్రతి గ్రామానికి ఒక ఎంపీటీసీ పరిధి లోపల 5 లక్షల పని పెట్టి సపరేట్గా గ్రామానికి వచ్చే నిధులు కాకుండా, ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కాకుండా మా ఎంపీటీసీ గెలిచిండు వట్టిగానే ఉండద్దు, ఆయన కూడా పనిచేయాలని ఉద్దేశం కొద్ది ప్రతి గ్రామ పంచాయతీ పరిధి లోపల, ఎంపీటీసీ పరిధి లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చి డెవలప్మెంట్ చేసిన గొప్ప వ్యక్తి, మరి ఎంపీటీసీ గౌరవం పెరిగేలాగా మెదిలిన మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని స్కీములలో చూసుకున్నా రాజశేఖర్ రెడ్డి గారే కనబడతా ఉంటారు. ఇవాళ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వివిధ హోదాలు ఉన్న అందరికీ రాజశేఖర్ రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి గారు చాలా యువకుడిగా ఉన్నప్పుడే ఒక డాక్టర్గా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి చిన్న వయసులోనే శాసనసభ్యునిగా ఎన్నికై వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, అదేవిధంగా పార్లమెంట్ సభ్యునిగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా
ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విశేషమైన సేవలు అందించారు. వారు అందించిన సేవలను ఇంతకుముందు చాలా విషయాలు చెప్పారు నాయకులు. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 అంబులెన్స్ సర్వీసులు కావచ్చు, మహిళలు కొనుగోలు కేంద్రాలు నడపడం కావచ్చు, ఐకేపీ ఇందిరాక్రాంతి పథకం ఇప్పటికి కూడా అదే పేరు మీద ఉంటుంది, పిలుస్తూ ఉంటారు, మారినా పిలుస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులు యువత కోసం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడే రైతు నాయకులు చెప్పారు ఉచిత విద్యుత్తు. అసలు కరెంటే లేదు రాదు అనుకున్న సందర్భంలో ఉచిత విద్యుత్ ఇస్తే చాలామంది వ్యంగ్యంగా అన్నారు, ఇక తీగల మీద బట్టలారు వేసుకుంటే అన్నారు. అట్లాంటిది ఇలా ఉచిత విద్యుత్తు అనేది మన రాష్ట్రంలో రైతులకు ప్రవేశపెట్టి రైతులు ఎంతో నిరుత్సాహంగా ఉన్న సందర్భంలో రైతును రాజు చేస్తా, రైతులు నిరుత్సాహపడద్దు, రైతే దేశానికి వెన్నుముక అనే నానుడి మొదటిస్తుంది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, అట్లనే మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, అప్పుడు తెలంగాణ లేదు అని ఆలోచించాను. తర్వాత మన తెలంగాణలో ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నా కానీ ఇంకా చాలా బీడు భూములు ఉంటే ఇంకా కింది వరకు నీళ్ళు వెళ్ళాలని చెప్పి వరద కాలువ అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోయిన వరద కాలువ మన ప్రాంత వాస్తవులను ఎవరినైనా తెలుస్తుంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ వరద కాలువలో ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే నీరు కావచ్చు, ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం అంటుందో కొన్నిసార్లు ఆ ప్రాజెక్టు ఏదైతే గేట్లు కట్టినరో దానివల్ల ఎన్నో ప్రాంతాలకు నీళ్ళు వచ్చినాయి. అంటే వరద కాలువను కూడా ఆ రోజు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారు ప్రారంభిస్తే పూర్తి చేసింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఇది ఇప్పుడు మనకందరు కూడా ఒక అదృష్టంగా భావించవచ్చు. రైతన్నలకు భూగర్భ జలాలు పెరిగినాయి. మరి మన ప్రాంతం విషయానికి వస్తే ఆ వరద కాలువ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ చేసినామో అక్కడ స్థలం అంతా కూడా సేకరించి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలోనే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ప్రారంభమైంది. వారు చనిపోవడం, ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోకపోవడం మధ్యలో ఆగిపోతే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2020 చివరిలో, అదేవిధంగా 21లో మళ్ళీ పని ప్రారంభించినాం. 18లో భూమి పూజ చేసాం. అప్పటికి నేను ఎమ్మెల్యే కాలేదు, వేరే శాసనసభ్యులు ఉండ్రి, ఎంపీ గారు ఉండ్రి, కానీ మొదట్లోనే ఆగిపోయింది. తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలకు మళ్ళీ మొదలుపెట్టి 2 నెలలు పూర్తి చేసినాం. ఎవరైతే అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలవుతారో ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకం, దాని గురించి శర్మ గారు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో రాశారు. చూసిన వచ్చేప్పుడు కార్లో వచ్చేటప్పుడు చదువుకుంటూ వచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అనేది ఏ విధంగా నడిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకంలో రాజశేఖర రెడ్డి గారు రాకముందు ₹1 లేకుండా వారే ముందుగాల 1,50,000 ఇచ్చి ఎంతో మందిని ప్రోత్సహించారని చెప్పి ఈరోజే వ్యాసం రాశారు భాస్కర్ శర్మ గారు. వారు ఇప్పటికి కూడా ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రి గారి దగ్గర పిఎస్గా ఓఎస్డీగా ఉన్నారు. ఈరోజే వార్త అంటే అట్లాంటి ఎంతో మానవీయ కోణంలో మానవతావాదిగా రాజశేఖర రెడ్డి గారు అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఎవరు ఏది అడిగినా వారిని కలిసి అడిగినా రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎన్నో చేశాను. నాకు కూడా తెలుసు, నాకు బాగా తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతే వారి భార్య కంపాషనెట్ అపాయింట్మెంట్ అంటే బాగా చదువుకున్న అమ్మాయి కాబట్టి ఒక పద్ధతిలో, ఎందుకంటే చట్టాలు చేసేది శాసనసభ్యులే, ముఖ్యమంత్రి, దాన్ని అమెండ్మెంట్ చేసి మరీ జాబ్ ఇప్పించాను. అంటే అంతటి గొప్ప వ్యక్తి. ఒకటే ఒక మాట, ఎవరైతే ఆ అమ్మాయి విడో ఉందో, భర్త చనిపోయిండో, మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం, వాళ్ళ తాతగారు చాలా సేవలు అందించారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఈ జిల్లాకు సంబంధించిన కొందరు సీనియర్ నాయకులు 2-3 చెప్పగానే, వేరే పార్టీ వాళ్ళు కూడా చెప్పగానే అమెండ్మెంట్ చేసి వచ్చారు. అంటే అంత మానవతావాదిగా పేరుంది. అందుకే అంటారు వారు చనిపోతే ఎంతోమంది గుండె ఆగి కూడా చనిపోయారని చెప్పారు. అది అంతటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లు చనిపోవడం అవన్నీ కూడా జరిగింది. ఏది ఏమైనా వారి జయంతి సందర్భంలో
వారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన నేను, జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షులు, జిల్లా ఎస్సీసీలు, సీనియర్ నాయకులు, మార్కెట్ చైర్మన్, సీనియర్ నాయకులు రామచంద్రరావు గారు, శ్రీనివాస్ గారు అందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. అందరూ ధన్యవాదాలు.